హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక న్యూస్ చూసాను. పిల్లలు కాంపిటేటివ్లో సక్సెస్ కాలేరని తండ్రి పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఇది నమ్మడానికి లేకపోతే ఇది ఆలోచించడానికి కూడా అసలు ఏ రకంగా కూడా అంతు చిక్కట్లేదు. ఎందుకంటే 7 సంవత్సరాలు ఒక అబ్బాయి, 6 సంవత్సరాలు ఒక అబ్బాయి. అప్పుడే వాళ్ళకి కాంపిటేటివ్ పైన ఏమో ఐడియా ఉంటుంది, అసలు వాడికి ఇంట్లోనే అవగాహన ఉండదు. అట్లాంటిది వాళ్ళకి అవగాహన వాళ్ళు కాంపిటేటివ్లో రాణించలేరు అని వాళ్ళని చంపేసి తను సూసైడ్ చేసుకోవడం, ఇది దేనికి కరెక్ట్గా అనిపిస్తుంది అనేది ఇప్పటివరకు అంత చిక్కట్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు మనిషిలాగా బ్రతకడం నేర్పాలి అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వాలు జాబులు వేయాలి, లేకపోతే ఇది వేయాలి, అది వేయాలని శాసన మండలిలో, అసెంబ్లీలో వీళ్ళు చేస్తున్న రచ్చ అసలు దేని డెవలప్మెంట్ కోసం? ఆత్మహత్యలు, మానభంగాలు, యూత్ చేస్తున్నటువంటి పని. అసలు వీళ్ళకి ఒక ఎథిక్స్, వాల్యూస్, లైఫ్ పైన ఒక ఇంట్రెస్ట్, మనం డెవలప్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మన కంట్రీ డెవలప్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, మంచి చెడు నేర్పే విద్య ఉందా? దయచేసి దాని గురించి ఆలోచించండి. దీనిపైన మనం కొన్ని వీడియోస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.